గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాసేపట్లో ఆదిలాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. చిత్తూరు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన, డివిజన్ల అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్. బాబు పాలనలో రైతుల జీవితాలు చిన్నాభిన్నం, అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉందన్న జగన్. అమరావతిలో రెండవ విడత ల్యాండ్ పోలింగ్ ప్రారంభం, మొదలైన భూముల సేకరణ ప్రక్రియ. నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం, నెల్లూరులో జాతీయ రహదారిపై వరద ప్రవాహం. వీటికి డీటెయిల్స్ చూస్తే దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నెల్లూరు నగరం గ్రామీణంలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలోని వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో చెరువులు నిండి జాతీయ రహదారిపైకి వరద ప్రవాహం చేరింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నెల్లూరులోని పేరారెడ్డిపల్లి బీసీ కాలనీలోకి ఇళ్లలోకి వరద నీరు చేరింది. సైదాపురం మండలంలో పిన్నేరు వాగు కాజువేపై వరద ప్రవహిస్తోంది. దీంతో బుధవారం రాత్రి నుంచి సైదాపురం, పొదలకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మాలైపల్లిలో నేరేడు వాగు పొంగి 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిడిగల్లు వద్ద చప్టాపై వరద ప్రవహిస్తోంది. దీంతో వెంకటగిరి నుంచి ఊట్లపల్లి మీదుగా రాకపోకలను మళ్లిస్తూ ఉన్నారు. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడ వరద ప్రవాహం 20,000 క్యూసెక్లకు చేరింది. నేషనల్ హైవేలో ఉన్నాము. దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో పలుచోట్ల ఇప్పటికే భారీ వర్షాలైతే కురుస్తూ ఉన్నాయి. నెల్లూరు నగరం, అదేవిధంగా గ్రామీణంలో అయితే రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. జిల్లాలోని వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో చెరువులు నిండి జాతీయ రహదారిపైకి వరద ప్రవాహం చేరింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నెల్లూరులోని పేరారెడ్డిపల్లి బీసీ కాలనీలోని ఇళ్లలోకి వరద చేరింది. సైదాపురం మండలంలో పిన్నేరు వాగు కాజువేపై వరద ప్రవహిస్తోంది. దీంతో బుధవారం రాత్రి నుంచి సైదాపురం, పొదలకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మాలైపల్లిలో నేరేడు వాగు పొంగి 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే నిడిగల్లు వద్ద చప్టాపై వరద ప్రవహిస్తోంది. దీంతో వెంకటగిరి నుంచి ఊట్లపల్లి మీదుగా రాకపోకలను మళ్లిస్తూ ఉన్నారు. ఇక స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఇక్కడ వరద ప్రవాహం 20,000 క్యూసెక్లకు చేరినట్లుగా తెలుస్తోంది.
దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అయితే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు నెల్లూరు నగరంతో పాటు గ్రామీణంలో కూడా రాత్రి నుంచి ఎడతెరిపిల వర్షం పడుతూ ఉండడంతో నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. జిల్లాలోని వాగులు, చెరువులు పొంగిపొర్లుతూ ఉన్నాయి. పలు ప్రాంతాల్లో చెరువులు నిండి జాతీయ రహదారిపైకి వరద ప్రవాహం చేరింది. ఇక జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ఫోన్ లైన్లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీధర్. రేవతి, ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తా ఉంది. రాత్రి నుంచి కూడా 48 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నప్పుడు కూడా 24 గంటలుగా భారీ వర్షం, కుండపోత వర్షంగా ఇక్కడ కొనసాగుతా ఉంది. ఇప్పటికే నెల్లూరులోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. నగరంలో లోతట్టుగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక్కడ మనం చూసినట్టయితే బుజిబుజి నెల్లూరు ప్రాంతంలో ఇక్కడ జాతీయ రహదారిపై పొంగి నీరు ప్రవహిస్తా ఉంది. సమీపంలో ఉండే చెరువు పొంగి ఇక్కడ చెముడుకుంట బుజిబుజి నెల్లూరు మధ్య జాతీయ రహదారి మీద నీరు ప్రవహిస్తుండటంతో ఇక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయంగా ఉంది. మనకు డీటా తుఫాను ప్రభావం, ఇక్కడ డీటా తుఫాను వాయుగుండంగా ఇక్కడ తీరాన్ని దాటినప్పటికీ కూడా దాని ప్రభావంగా భూ ఉపరితలం మీద తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం, కుండపోత వర్షం కురుస్తా ఉంది. రాత్రి అంతా కూడా గత రాత్రి కానీ ఈ రాత్రి కానీ భయానక భీకర శబ్దాలతో పిడుగులు, వెరుగులతో కూడిన వాతావరణం నెల్లూరు వాసులను కంటి మీద కులుకు లేకుండా చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే వాగులు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. ఇక్కడ ఈ పరిస్థితిని ముందుగానే వాతావరణ శాఖ నుంచి పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన అధికారులు అప్రమత్తం చేయడంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని ఇక్కడ క్రమబద్ధీకరిస్తూ సోమశిల ప్రమాద స్థాయి నుంచి ప్రమాద స్థాయి లేకుండా ఇక్కడ కొనసాగుతా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే పెన్నా బ్యారేజ్, నెల్లూరు బ్యారేజీల నుంచి వరద ప్రవాహం కొనసాగుతా ఉంది. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా నెల్లూరు, కోవూరు పరిసర ప్రాంతాల్లో, నెల్లూరు నగరానికి పరిసర ప్రాంతంలో కుండపోత వర్షం కొనసాగుతూ ఇక్కడ వాగులని కూడా పొంగుతున్నాయి. ఇక్కడ మనకు ఇక్కడ రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని కుండపోత వర్షం కారణంగా వ్యవసాయ పనులు పూర్తిగా పొందాయి. ఇటు అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ఈ కుండపోత వర్షంగా కురుస్తున్న వర్షం దాటికి ఇక్కడ వాగులు, వంగలు పొంగుతున్న ఈ వరద ప్రవాహానికి సంబంధించి ఇక్కడ సహాయక చర్యలు అందించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నెల్లూరుకు చేరుకున్నాయి. తుఫాను ప్రభావంగా చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వర్షం కారణంగా, ఈ కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు, జలమయమైన ప్రాంతాల నుంచి అక్కడ బాధితులంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమం కొనసాగుతా ఉంది. అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. ఇక్కడ డీటా తుఫాన్ ప్రారంభం నుంచి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ అప్రమత్తంగా ఉన్న కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా నివారించగలిగారు. అయితే ఇక్కడ ఈ అనూహ్య విధంగా ఇక్కడ ఋతుపవనాలు చురుగ్గా సాగుతున్న క్రమంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాను ఇప్పుడు వాయుగుండంగా ఉన్న పరిస్థితి ఈ మరిన్ని కుండపోత వర్షంగా మారి క్లౌడ్ బరస్టులు తలపిస్తూ కూడా ఇక్కడ వర్షపాతం కొనసాగుతా ఉంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదైంది. దాదాపుగా 12 గంటల వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఇప్పటికి కూడా ఈ భారీ వర్షం కొనసాగుతా ఉంది. రేవతి. రైట్ శ్రీధర్, అయితే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతూ ఉండడంతో అక్కడ ఎటువంటి సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు? ఇంకా ఎన్ని రోజులు ఈ దిత్వా తుఫాను ప్రభావం నెల్లూరుపై ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? మరో 12 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఇక్కడ జిల్లాలో భయానకంగా మారింది. ఇక్కడ భీకర శబ్దంతో పిడుగుబాటుకు సంబంధించి అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అధికారులంతా కూడా ఈ సంక్షిప్త సమాచారాల ద్వారా వాతావరణ శాఖ నుంచి స్థానికులకు అందాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉన్న వారిని కూడా అప్రమత్తం చేస్తూ పిడుగుబాటుకు గురి కాకుండా అందరూ కూడా గట్టి ఇళ్లలోనే ఉండాలని, చెట్ల కింద ఉండకూడదని సూచనలు చేయడం జరిగింది. అధికారులంతా కూడా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఈ అంతర్గత వీధులు ఇవన్నీ జలమయమై వర్షం పరిస్థితి ఇంకా కొన్ని గంటలు కొనసాగితే ఈ వరద నీరు ఇళ్లలో కూడా ప్రవేశించే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే మెరుపులతో కూడిన వర్షం పిడుగుపాటుకు భీకర శబ్దంతో పిడుగుపాటు గురి చేస్తూ కూడా
ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంతా ఇళ్లకే పరిమితమై నెల్లూరు నగరం అంతా కూడా జనజీవనం పూర్తిగా స్తంభించింది. నెల్లూరు నగర వీధుల్లో నీరు పర్వలు తొక్కుతూ ప్రవహిస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే క్లౌడ్ బర్స్ట్ తలపిస్తూ కొనసాగుతున్న వర్షం ఇక్కడ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. థ్యాంక్ యూ శ్రీధర్. బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మొత్తం 18 మంది మావోయిస్టులు మృతి చెందారని అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. అంతేకాదు మృతుల్లో ఓ అగ్రనేత ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇవాళ జరిగిన కాల్పుల్లో మరో 4 మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే మొత్తం 16 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసుల అధికారులు అంటున్నారు. మృతుల్లో 8 లక్షల రూపాయల రివార్డు ఉన్న అగ్రనేత కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ ను పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం వివిధ వర్గాల ప్రజలు కలుసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తామని పవన్ భరోసా ఇచ్చారు. మోందా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మోందా తుఫాను ఆర్టీజీఎస్లో కూర్చుని తండ్రి కొడుకులు దత్తపుత్రుడు తానే ఆపినట్లు బిల్డప్ ఇచ్చాడని విమర్శించారు. కానీ నష్టపోయిన రైతుల ఉసురు మాత్రం నెలలు గడుస్తూ ఉన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బీమా పథకాన్ని రద్దు చేయడం వల్ల నష్టపోవాల్సి వస్తోందన్నారు. ఇన్పుట్ సబ్సిడీకి కూడా ఈ ప్రభుత్వం రైతులకు ఎగనామం పెట్టిందని ఆరోపించారు. పండగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా మార్చారని జగన్ ఫైర్ అయ్యారు. రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. రైతులకు ఇచ్చిన హామీలు మోసంగా తేలుతా ఉన్నాయి. ఇంతకుముందు లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ మీట్లో నేను చంద్రబాబు నాయుడు రైతుల కోసం అన్న మాటలు ప్లే చేసి చూపించిన. పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీ బాబా 20,000 ఇస్తానన్న మాటలు ప్లే చేసి చూపించిన ఇదే టీవీలో.
రైతులకు ఇచ్చిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది. రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి. రైతులకు హక్కుగా ఉండాల్సిన ఇన్సూరెన్స్, ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసిన, ఇన్పుట్ సబ్సిడీ సమయానికే సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ దొరకకుండా పోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ క్రాప్ వ్యవస్థ తెరమరుగైపోయింది. తూతూ మంత్రంగా ఈ క్రాప్ అంటే ఈ క్రాప్ చేశామన్నట్టుగా తయారయ్యాయే తప్ప అసలు ఒక పంట పొలంలో రైతును నిలబెట్టించి ఆ రైతు వేసిన ఆ పంట మధ్యలో ఆ రైతు నిల్చుని ఫోటో తీసి జియో ట్యాగ్ చేసి ఇది ఈ రైతు, ఇన్ని ఎకరాలు ఈయన రైతు వేసినాడు, ఈ ఎకరాల్లో ఈ పంట ఈయన వేశాడు అనే దాన్ని ఆర్బీకేకు అనుసంధానం చేసి దట్ ఈస్ కాల్డ్ ఈ క్రాప్. ఆ తర్వాత ఆ ఆర్బీకే పరిధిలో ఆ రైతుకు ఎక్కడ నష్టం జరిగినా కూడా, గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడ ఉన్నా కూడా ఆర్బీకేలో ఒక పోస్టర్ ఉండేది, ప్రతి పంటకు ఇది గిట్టుబాటు ధరలని, ఈ పంటకి ఇది గిట్టుబాటు. ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది. ఆర్బీకే పరిధిలో వెంటనే డిస్ట్రెస్ కాల్ జాయింట్ కలెక్టర్కి వెళ్ళేది. జాయింట్ కలెక్టర్ వాజ్ ఆల్సో అసైన్డ్ యాజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ఫెడ్. వెంటనే జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. ఆ ఆర్బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసేవాడు, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు. దాదాపుగా 7,457 కోట్లు ఖర్చు చేసినాం మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్. గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఏ రైతుకు కూడా రాకూడదు అని చెప్పి పడ్డ పాలన ఆ రోజుల్లో. ఒక పక్క ఏమో అన్ని రైతుల జీవితాలు చిన్నాభిన్నమై కనిపిస్తూ ఉన్నాయి, ఇచ్చిన హామీలన్నీ మోసంగా కనిపిస్తూ ఉన్నాయి, రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు, రైతన్నా మీకోసం అంటూ ప్రచారం చేస్తారు. రాష్ట్రంలో దాదాపుగా 84 లక్షల మంది రైతులు దాదాపుగా వ్యవసాయంలో ఉంటే 84 లక్షల దానికి కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకున్న పరిస్థితి. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏంటి అంటే రైతులు, కౌలు రైతులు అంతా కలిపి నంబర్స్ సార్. మామూలుగా ఖరీఫ్ టైంలో 87 lakh acres to 84 lakh acres మామూలుగా కల్టివేషన్ జరుగుతుంది. ఈరోజు 19 లక్షల ఎకరాలకు మాత్రమే ఇన్సూరెన్స్ కనిపిస్తూ ఉంది. మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాం. రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్పీచ్లు వింటూ ఉంటాం మనమంతా కూడా. ఆ స్పీచ్ల్లో ఏ పొద్దు కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు నాయుడు పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తాడని మాత్రం చెప్పడు. తాను ఇన్సూరెన్స్ రద్దు చేయడం వల్ల, తాను ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల నష్టపోయిన ఆ రైతులకు ఎప్పుడు ఆ ఇన్సూరెన్స్ నష్టాన్ని పూడుస్తాడో అని మాత్రం చెప్పడు. ఆయన ఊకుదంపుడు ఉపన్యాసాలన్నీ కూడా వింటూ ఉంటే చివరకు అన్నిటికన్నా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పెట్టుబడి సహాయం అంటే క్యాపిటల్ సపోర్ట్ కింద పిఎం కిసాన్ కాక. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో మరి కాసేపట్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 ఏళ్లు కావస్తూ ఉండడంతో ప్రజాపాలనకు సంబంధించిన విషయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం బహిరంగ సభలో పాల్గొనున్నారు. కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్న సీఎం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే 700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ మతంలో కోట్లాది మంది దేవతలు ఉన్నారన్న సీఎం కామెంట్స్ పై స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన కాళ్లలో కట్టె పెట్టే వాళ్లున్నారని ఆయన అన్నారు. హిందూ దేవుళ్ల గురించి సీఎం రేవంత్ అలా మాట్లాడడం సరికాదని అన్నారు. దేవుళ్ళపైన ఇప్పుడు సార్ ఇక్కడ
నేను అనుకుంటా సీఎం గారి అది కాళ్ళల్లో కట్టబెట్టాడు ఆ స్టేజ్ మీద ఎవరు వింటారు. ఇక వాళ్ళని ఏమనలేక పాపం వాళ్ళు ఏమనలేక అంటే ఆయన దేవుని మీద వేసాడు. అదేదో డైరెక్ట్గా వాళ్ళని అంటే బాగుండేది, వాళ్ళ మీద ఇండైరెక్ట్గా దేవుళ్ళ మీద వేసి మాట్లాడినా అనిపిస్తూ ఉంది అంతే. అది ఒక పెద్ద దేశం, ఇది హిందూ దేశము. దేశంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్ల దేవుళ్ళ మీద మాట్లాడితే. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి, యాదాద్రి జిల్లా సాలిగౌరారం పంచాయతీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొంది. ఎందుకంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శేఖర్ బాబు కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగిపోయాడని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి సొంత గ్రామం సాలిగౌరారం కావడంతో కాంగ్రెస్ సర్పంచ్ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే శేఖర్ బాబును కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ప్రలోభాలకు గురిచేస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ బలపరిచిన 10 మంది వార్డు సభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 3-4 రోజులు శ్రమించి 10 వార్డులను కూడా క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో అందరిని నిలబెట్టుకొని ఈ రోజు కష్టపడితే మమ్మల్ని నట్టేట ముంచిండు. మేము 10 మంది వార్డులం ప్రజాక్షేత్రంలో ఉంటాం, 10 మంది వార్డులను గెలుస్తాం. ఆయన ప్రజాక్షేత్రంలో ద్రోహిగా నిలబెడతాం. ఏ విధంగా పరిపాలన చేస్తాడో కూడా మేము అడ్డుకుంటాం. ఉప సర్పంచ్ పదవి తీసుకొని 10 వార్డులను గెలుచుకొని కూడా ఆయన ఏ విధంగా రాజకీయం చేస్తాడు, గ్రామ పంచాయతీని ఏ విధంగా శాసిస్తాడనే విషయాన్ని మేము నిలదీస్తున్నాం. మేము ముక్త కంఠంతో చెప్తున్నాం. ఒకటి ఆకారంలో ఉంది హాంటీ నూక సత్తయ్య అని, ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఏర్పడతాం. హాంటీ శేఖర్ బాబు మాకు పార్టీలతో సంబంధం లేదు. శేఖర్ బాబే మాకు రాజకీయ ఏజెండా. శేఖర్ బాబు ఎట్లా రాజకీయం చేస్తాడో, ఏ విధంగా చేస్తాడో ప్రతి అడుగున. హెడ్ క్వార్టర్ శాలిగౌరవంలో మా గాదర్ కిషోర్ కుమార్ గారి ఆదేశాల మేరకు మా వాళ్ళు ఎంతోమంది పోటీలో ఉన్నా కూడా, నామినేషన్లు వేసినా కూడా ఒక వ్యక్తిని, శేఖర్ బాబు అనే ద్రోహిని నమ్మి మేము అతని ఒక్కని కోసము మిగతా మా కిషోర్ కుమార్ గారి ఆదేశాల మేరకు అతను ఏకగ్రీవంగా పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అతను మమ్మల్ని పచ్చి మోసం చేసి, పార్టీకి ద్రోహం చేసి, మిత్ర ద్రోహం చేసి, రాజకీయ ద్రోహి అతను ఇవాళ పార్టీకి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరినామని కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు వాళ్ళు గెలవలేక మావని ఎట్లా అని చెప్పి మాకు సంబంధించిన పార్టీ సభ్యుడిని, పార్టీ అభ్యర్థిని ప్రలోభ పెట్టి బెదిరించి ఎన్నో విధాల పోలీసు వ్యవస్థ ద్వారా కూడా బెదిరించి మావాన్ని సర్పంచ్ నామినేషన్ విత్డ్రా రోజు మా అభ్యర్థి అయిన శేఖర్ బాబు మేము ఎన్నో రోజులుగా కష్టపడి, ఒక 10-15 రోజుల నుంచి కష్టపడి వార్డు నంబర్లుగా సర్పంచ్గా మేము అభ్యర్థిగా పెడితే మా నమ్ముకొని ఉన్న మా వార్డు నంబర్లను మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలకు గురవి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీని నట్టేడలో ముంచి ఈరోజు పదవి వ్యూహం కోసం ఈరోజు పార్టీని మారడం శేఖర్ బాబుకు తగదని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సర్పంచ్ నామినేషన్. అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. పట్టాలపై కూర్చుని మద్యం సేవిస్తూ ఉండగా అదే సమయంలో ఎక్స్ప్రెస్ రైలు వచ్చి వారిద్దరిని ఢీకొట్టింది. దాంతో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గంధం మునికుమార్, వీరభద్రయ్య బాబులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దివ్యాంగుల కోసం ఆనాటి టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని తెలంగాణ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే అక్కని నరసింహులు అన్నారు. దివ్యాంగుడు రాఘవేందర్ను ఘనంగా సత్కరించి మాట్లాడారు. టీడీపీ హయాంలోనే దివ్యాంగుల కోసం మహబూబ్ నగర్, విశాఖపట్నం, హిందూపురం, విజయనగరం ప్రాంతాల్లో ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బాలికల కోసం ప్రత్యేకంగా కరీంనగర్, మిర్యాలగూడ, బాపట్ల, ఒంగోలు, విజయనగరం ప్రాంతాల్లో దివ్యాంగుల పాఠశాలలో ఏర్పాటు చేశామన్నారు. దివ్యాంగులను వివాహం చేసుకున్న వారికి 3,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు అందించామని గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలతో 15,000 మందికి ప్రయోజనం చేకూరిందన్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.